సాగేవో నీవే పోనీ. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో నిజంగా నా జీవితంలో ఏదైనా చీకటుంటే చెప్పకుండా దాచి రాక్షసుని మాత్రం కాదు, గుర్తుపెట్టుకో. భరించలేని కష్టాలు చుట్టుముట్టినప్పుడు మనిషి బ్రతకడం కంటే చావడమే మేలాయా. చూసావా తరంగిణి, మనిషిలో మార్పు ఇది మగవాడిలో మార్పు. కాటేసిన సర్పం విషాన్ని వెనక్కి తీసుకోలేదు తరంగిణి. ఏమండి, పొద్దుననగా వెళ్ళాడు, అర్జున్ ఇంకా రాలేదండి. బాబు, అర్జున్ ఫోన్ చేసావా? చేశాను. ఎక్కడ చేసావురా? ఏ నమ్మకం లేదా? ఏ హోటల్లోనైనా చేయొచ్చుగా. ఇంట్లో తప్ప మరెక్కడ ఫోన్ చేయవు కదా. అమ్మా, కొంచెం కాఫీ తీసుకురా. ఎప్పుడూ ఇంటి భోజనం చేస్తుంటే బోరుగా ఉంటుందని అప్పుడప్పుడు హోటల్ భోజనం చేస్తుంటారు కదా తమ్ముడు. ఇప్పుడు పరిస్థితి అలాంటిది కాదు కదరా. అంటే పరిస్థితులు అనుకూలిస్తే హోటల్ భోజనం ఇష్టపడతారన్నమాట. ఏంట్రా భోజనం పేరుతో రకరకాల అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నావు? అవసరం ఉండే మాట్లాడుతున్నాను. ఏంట్రా అవసరం? నానా, మీరు జానకి గారితో ఫోన్లో మాట్లాడారా? అవును. ఎందుకు మాట్లాడారు? వెళ్ళి కనుక్కొని వచ్చావుగా, ఆవిడ చెప్పే ఉంటుందే. చెప్పింది. మీ మీద, మీ క్యారెక్టర్ మీద వీసమంత కూడా చెడు లేదని చెప్పింది. ఆఖరికి పరాయి వాళ్ళు చెప్తే గాని నా మీద కన్న వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి నమ్మకం చెక్కిన దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానరా నేను. సారీ నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలని ఎంక్వైరీ చేయడం లేదు. కానీ మన కుటుంబం మీద పగబట్టిన ఆడ మనిషి ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడం తప్ప నాన్న? తప్పని ఎవరన్నారా? మీ అమ్మ నువ్వు అదెవరితో పగబడితే దానికి కారణం నేనే అన్న అనుమానంతో చూస్తున్నారే, అదిరా తప్పు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు తప్పు చేయకపోయినా మీ మీద మనసు పడి దెబ్బతిన్న ఆడది ఎవరైనా ఉండొచ్చు కదా. అసంభవం. అలాంటిది నా జీవితంలో జరగలేదు, జరగలేదు, జరగలేదు. ఓకే, జరగలేదు. అలాంటప్పుడు వాళ్ళెవరో మన కుటుంబం మీదే ఎందుకు పగబడతారు? ఏరా, నన్ను మీరు అనుకున్నట్టే నేను నిన్ను అనుమానించవచ్చుగా. నన్నా? అవునరా, నువ్వే ఏ పిల్లకో మనసిచ్చినట్టు నటించి మోసం చేసి ఉండొచ్చుగా. ఆ అవకాశాలు మీకంటే నాకే ఎక్కువగా ఉన్నాయి కూడా. కానీ అలాంటివి ఏవైనా ఉంటే నేనే ముందుగా బయటపడుండేవాణ్ణి. కారణం నా భార్య జీవితం. నా భార్య కోసం నాలో ఏమైనా రహస్యాలుంటే నేను దాచుకోగలనా? తరంగిణి నీకు భార్య మాత్రమేరా, నాకు కొడుకు కూతురు కూడా తరంగిణి.
ఈ ఇంట్లో దీపాన్ని వెలిగించే మహాలక్ష్మిల తరంగిణి. అలాంటి పిల్ల ఏమైపోయిందోనని క్షణక్షణం గుండెకోత అనుభవిస్తున్న తండ్రి మనసులో నాది. అలాంటి నేను నా జీవితంలో ఏదైనా మచ్చుంటే ఈ పరిస్థితుల్లో కూడా దాచుంటానని ఎలా అనుకున్నారా మీరు? సారీ నాన్న, బాధలో ఏం చేస్తున్నానో ఏం అడుగుతున్నానో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఐఎమ్ సారీ డాడ్, ఐఎమ్ సారీ. ఎవరు ఆవిడ? నా ఇంట్లో ఎంత కల్లోలం సృష్టిస్తున్న ఆ మనిషికి నా కుటుంబంలో ఎవరు ఏం అన్యాయం చేశారు? భగవంతుడా, ఇదేం పరీక్ష అయ్యా? ఏ పాపం ఎరుగని తరంగిణ్ణి బలిపశువుని చేస్తున్నావే. మమ్మల్ని బాధ పెట్టడానికి మరో మార్గమే దొరకలేదటయ్యా నీకు. నమస్తే కుముదినీదేవి గారు. నమస్తే. ఫోన్ చేసింది మీరేనా? అవునండి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. వైజాగ్ పని నుండి వచ్చాను. ఉదయం పేపర్లో మీ ఉద్యమం పోరాటం గురించి చదివాను. విసిరిన చేతిని వదిలేసి రాయిని శిక్షించే సమాజంలో బతుకుతున్నాము అని బాధపడేవాడిని కాదు నేను. కళ్ళు తెరిచి చూడండి, నేరస్తులు నవ్వుతుంటే బలైన వాళ్ళు నవ్వుల పాలవుతున్నారు అని నిరూపిస్తున్న మీ ఉద్యమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వయంగా చెప్పుకోవాలని వచ్చాను కుముదినీదేవి గారు. అవును, ఆప్యాయత ఎవరు? నేనే అంకుల్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. డిఎన్ఏ టెస్ట్కు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రేపో మాపో నీకు నీ తల్లికి ద్రోహం చేసిన ఆ మనిషి నలుగురిలో నవ్వులు పాలవబోతున్నాడు. ఇంకా అంత మంచి రోజులు మనకు రాలేదండి. అదేమిటండి అలా అన్నారు? అవునండి, డిఎన్ఏ టెస్ట్లో అతనే తండ్రిని నిరూపించబడుతుంది. అయినా ఆ మగాడిని వెనకేసుకొచ్చే మగ మహారాజులుంటారు. మగాడు చేస్తాడయ్యా, అయితే ఏంటట అని గర్వంగా ఆ మనిషికే ధైర్యం చెప్తారు. అవును కుముదినీదేవి గారు, ఓ చెడుని లోకానికి తెలియజేయాలనే ఆనందంలో ఉండిపోయాను గాని ఆ చెడును కూడా అభినందించే మగజాతి ఉందనే సంగతే మర్చిపోయాను. అది గుర్తు చేసి నేను మగాడినని సిగ్గుపడేలా చేశారు. అలా అనుకోకండి రాఘవయ్య గారు. మంచి చెడు ఆడామగలు ఇద్దరిలోనూ ఉంటాయి. కాని తరతరాలు పురుషాధిపత్య రాపిడిలో నలిగిపోతోంది ఆడదే. అలా నలిగిపోయిన ఆడది ఇది నా కర్మ అనుకుని సర్దుకుపోతుంది. తిరగబడి తన కుటుంబం పడ్డ ఆవేదనలో రవ్వంతైనా కూడా తిరిగి ఆ మగాడికి కలిగేలా చేయగలిగితేనే కొంతైనా మగజాతికి భయం ఉంటుంది. వెల్ సెడ్. మాలాంటి వాళ్ళు మీ ఉద్యమానికి ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుంటాం. మరో విషయం మీతో మాట్లాడాలి. చెప్పండి. మా వంశంలో మా కజిన్ బెదర్ కొడుకొకడున్నాడు. వాడో మున్సిపాలిటీలో చైర్మన్. మున్సిపాలిటీలో ఎంత మురికుందో వాడిలో అంతకు రెండింతలుంది. వాడెంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటివాడు మా దాయాది అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కుముదినీదేవి గారు. తెలుసు, అతని పేరు ముద్దుకృష్ణ. మీదాకా వచ్చిందా వాడి విషయం? అవును సార్, మా మాతృశ్రీ సంస్థ చాలా రాష్ట్రాల్లో శాఖలు ప్రారంభమయ్యాయి. దగాపడ్డ చెల్లెళ్ల జాబితాతో పాటు దగా చేసిన వాళ్ల జాబితాలు కూడా తయారు చేశాం. చాలా మంచి పని చేశారు. కానీ ఓ చిన్న సలహా, ప్రతి మంచి పని వెనక ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. అది మీకు తెలియటం లేదు. కానీ
మీ సభ్యులు మీరు ప్రతిక్షణం ప్రమాదాన్ని ఊహించుకుని అడుగు వేయాలి. మంచి పనికి మరణం ఉండదు. మనుషులు చంపగలరే గాని వాళ్ళు చేసిన మంచి పని చిరంజీవిగా బతికే ఉంటుంది. పోయిన మనిషిని సజీవంగా తరతరాలు గుర్తుండేలా చేస్తుంది. నిజమేనమ్మా. మంచి వాళ్లకు హాని జరగకూడదనే ఆరాటంలో చిన్న హెచ్చరిక చేశాను గాని మంచికి మరణం లేదనే నిజాన్ని మర్చిపోయాను. మేడం, ఉమ్. మీ సంస్థకి నేనిచ్చే విరాళం 10 లక్షలు. క్షమించండి, విరాళాలు కాదు మాకు కావలసింది. మానవ విలువల కోసం తాపత్రయపడే సంస్థ మాది. మాలాంటి వారి నైతిక విలువలకు మాకు కోటాను కోట్లు. కాదనకండి మేడం, ఇది విరాళం కాదు. మా వంశ కీటకం ముద్దుకృష్ణ ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశాడు. వాళ్లలో ఎవరైనా మీకు తారసపడితే వాళ్ళ జీవనాధారానికి ఆధారపడుతుందని ఈ డబ్బిస్తున్నాను. చూసారా, మీలో మానవత్వం ఉన్న మగాడు కూడా ఆ మానవత్వాన్ని జయించటానికి ఎంత తొందరపడుతున్నాడు. అర్థం కాలేదు కుముదినీదేవి గారు. సార్, మీ ముద్దు కృష్ణని కేటుకం అంటూనే అతను చేసిన పాపాలను రూపాయలతో కొనాలనుకుంటున్న మీ ఉద్దేశం పురుషాధిక్యమే కదా సార్? అరవై సంవత్సరాల జీవితంలో ఎంతో నేర్చుకున్నాను అని గర్వంగా ఉండేవాణ్ణి. తెలుసుకున్నది రవ్వంతా, తెలుసుకోవలసింది ఆకాశమంతా అనే పదానికి అర్థం ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ మాత్రం స్పందన ఉంటే భార్యను కొడుకును పోగొట్టుకునేవాడు కాదు. అంటే మీ జీవితంలో ఆ విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. నమ్మిన వాడే గొంతు కోశాడు. తెలిసే ఊరుకుంటున్నారా అంకుల్? లేదమ్మా, తెలిసాక వాణ్ణి ముక్కలు ముక్కలు చేద్దామనుకున్నాను. కానీ నా కూతురు వాణ్ణి ఒక్కసారిగా చంపితే హాయిగా చనిపోతాడు. బ్రతికున్నంతకాలం నిమిష నిమిషం చంపాలనే కార్యక్రమంలో ఉంది. మరో మాట, మానస అనే అమ్మాయి ఒంటరి పోరాటం చేస్తోంది. ఆమె చనిపోయిందని నమ్మబలికాడో దుర్మార్గుడు. కాని మానస బతికే ఉంది అని తెలిసింది. మానస ఐడియాలజీకి మీకు దగ్గర సంబంధం ఉంది. మానస ఏనాడైనా మీకు తారసపడితే నాకు ఫోన్ చేయండి. నా కుటుంబం చిన్నాభిన్నం చేసిన ఆ దుర్మార్గుడికి పాఠం చెప్పటానికి మానస చాలా అవసరం. అలాగే, వివరాలిచ్చి వెళ్ళండి. మేం తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇదిగోండి, దీనిలో అన్ని వివరాలు ఉన్నాయి. మాతాజీ, ఈ మానస తరంగిణి అక్కయ్య గారు. అలాగా? తరంగిణి ఆమెవరు? ఆదిత్య అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కోడలు. పాపం ప్రస్తుతం కిడ్నాపింగ్లో ఉంది. వాట్? కిడ్నాపా? అవునండి. పాపం, ఎవరు చేశారో తెలిసిందా? తెలిస్తే ఈపాటికే ఇంటికి తీసుకొచ్చేవారు కదండి. మీ సంస్థ తలుచుకుంటే తరంగిణి వెతికి పట్టుకోవడం పెద్ద సమస్య కాదే. థ్యాంక్ యూ. మా సంస్థ మీద మీకున్న సదభిప్రాయానికి ధన్యవాదాలు. వస్తానండి. ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా ఒక ఫోన్ కాల్ చేయండి, మీ ముందుంటాను. అలాగే, వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. హలో, మిస్టర్ ముద్దుకృష్ణ గారేనా? యా, వాట్ ఎ స్వీట్ వాయిస్. ఎవరు మీరు? ఊరుకోండి, పురుష సింహనాదం ముందు నా వాయిస్ ఎంత? ఆహా, అద్భుత మేధో సామ్రాజ్యపు యువరాణిలా ఉన్నారు. ఎవరు మన్మథ మీరు? నా పేరు రతీదేవి.
రతిదేవా? ముంబై నుంచి మాట్లాడుతున్నాను. ఆ, ఊరు ముంబై. అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఏం కావాలో చెప్పండి రతిదేవిజీ. రతిదేవి ముద్దు కృష్ణని ఏం కోరుకుంటుందో తెలీదా? ఏమి నా అదృష్టము, వద్దన్న కొద్దీ వరదలా పారుతున్నదే. చెప్పండి, నా ఫోన్ నెంబరు ఎవరిచ్చారు మీకు? ఒకరివ్వాలా? నేనే తెలుసుకున్నాను. ఓ, ఎవరి దగ్గర నుంచమ్మా? మానస దగ్గర. మానస దగ్గర నుంచి. మానస్ ఎక్కడుంది? మా కంపెనీలోనే ఉంది. కంపెనీలోనా? ఏ కంపెనీ? రతీదేవి కంపెనీ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ముద్దు కృష్ణ గారు? అర్థమైంది. కానీ మానస ఆటం బాంబు కన్నా 60 రెట్లు డేంజరస్ లేడీ. అలాంటిది మీ కంపెనీలో ఉండటం అంటే? ఆటం బాంబా, అప్పడాల కర్ర. మా రెడ్ లైట్ ఏరియాలో మానసునెవరో అమ్మేశారు. ప్రస్తుతం మా కంపెనీలోనే ఉంది. మనిషి మహా పెంకైనా మా దగ్గర అలాంటి వేషాలేం సాగవు కదా. అంటే మానసని బజారు సరుకులా చేశాం. మాటల సందర్భంలో మీలాంటి శృంగార పురుషుణ్ణి 3 చెరువుల నీళ్లు తాగించానని చెప్పింది. అందుకే మీ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. వచ్చి మీ కసి తీర్చుకుంటారా, లేకపోతే మా రేటిచ్చి మానసుని తీసుకెళ్తారా? వద్దొద్దొద్దొద్దు, అక్కడే ఉంచండి. నా జీవితంలో నేను వేసిన వల నుంచి జారిపోయిన చేప ఈ మానస్ ఒక్కటే. ఇప్పుడు ఆ చేప వెతుక్కుంటూ నా కంచంలో పడ్డట్టయింది. నేనే ముంబై వస్తాను, నా కసి తీర్చుకుంటాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. పోనీ మీతో తీసుకెళ్ళకూడదు? ఇక్కడికెందుకు? ఇప్పుడిప్పుడే కూలిపోయిన నా మదన సామ్రాజ్యాన్ని తిరిగి కూడగట్టుకుంటున్నాను. అది ఇక్కడికి వచ్చిందంటే పునాదులతో సహా మళ్ళీ కూల్చివేస్తుంది. ముంబైలో మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీరు వచ్చే ఫ్లైట్ చెప్తే నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుని మానస దగ్గరికి తీసుకెళ్తాను. మీరు ఎప్పుడొస్తారు? ఇప్పుడోనా? రేపు పొద్దున్నే మొదటి ఫ్లైట్కి వస్తున్నాను. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే రతి, శృంగారపు శృతి, నా మదన సామ్రాజ్యపు మదవతి. ఉంటాను. ఏంటన్నా మానస్ అంటున్నావు? ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? తెలిసిందిరా, తెలిసింది. అయితే వెంటనే వెళ్ళి ఆ ఎస్ఐ గారితో చెప్పొస్తా. ఆగరా సన్నాసి. ఆ మానస సింహాసనం మీద కూర్చున్న నన్ను నడి రోడ్డు మీద పడేసిందిరా. రోజుకొక సుందరాంగితో గడిపే నన్ను ఆడగాలి సోకకుండా చేసిందిరా. ఈవేళ అది ముంబై రెడ్ లైట్ ఏరియాలో అంగడి బొమ్మలా మారిపోయిందిరా. నేను అమ్మనన్నా. నువ్వేంట్రా నమ్మేది? ఆ కంపెనీ వారే నాకు ఫోన్ చేసి చెప్పిందిరా. అయినా సరే మానస్ సంగతి ఎస్ఐ గారికి చెప్తే నీ మీద ఆ ఎస్ఐకు అనుమానం పోతుందన్నా. నా మీద ఎస్ఐ అనుమానం కన్నా అది నన్ను అవమానించిందిరా. అదే నాకు బాధగా ఉంది. దాన్ని ముంబైలో బజారు సరుకుల వేలంలో మరీ కొంటాను. అది అక్కడే కుళ్ళి కుళ్ళి చావాలిరా. నేను కుముదీదేవిని. ఏం లేదు, ఇవాళ తరంగిణికి ఫైనల్ చెకప్ చెయ్యాలి. అలాగా? ఎన్నింటికి రాగలవు? సాయంత్రం 4ంటికి వస్తాను. సరే, అలాగే రా. కాకపోతే ఎలాగూ మనం తరంగిణిని చూస్తున్నాం కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా రా. అలాగే. సాయంత్రం 4 గంటలకి తరంగిణి చూసి చెకప్ చేస్తాను. అలాగే. ఆప్యాయత, అమ్మా
నువ్వు పని చేయాలి. చెప్పండి అమ్మా. ఈరోజే నువ్వు కవితను కలవాలి. అలాగే. మా అత్తగారిని కలవాలా? ఎందుకు? అంత కంగారుగా అన్నావేశారని మీ అత్తగారిని మేమేం చెయ్యలే. మా అత్తగారు మనసు గాయపరుస్తారని భయంగా ఉంది. మనస్సు అది మీ అత్తగారికి లేదు తరంగిణి, అందరికీ ఉంటుంది. ఎందుకు మీ అత్తగారిని ఆప్యాయత కలుస్తుందో నీకు తెలిసేలా చెబుతాం. అన్నట్టు డాక్టరు ఇంకో గంటలో వస్తారు. ఆమె నిన్ను టెస్ట్ చేసి వెళ్తారు. తప్పించుకోవడానికి ప్రయత్నించావో ప్రమాదం నీకే, గుర్తుంచుకో.